అందరికీ నమస్కారం. నా పేరు భార్గవ్. ఈరోజు కార్యక్రమంలో మనం చర్చించబోయే అంశం ఇరాన్ గురించి. ఇరాన్ తాజాగా న్యూక్లియర్ బాంబు తయారు చేయడంలో సక్సెస్ అయింది. ఈ న్యూక్లియర్ బాంబు తయారు చేయడంతో ఒక్కసారిగా అమెరికా, ఇజ్రాయెల్ కూడా ఉలిక్కిపడే పరిస్థితి ఏర్పడింది. అసలు ఎందుకు ఇరాన్ ఈ న్యూక్లియర్ ప్రోగ్రామ్‌ని ముందుకు తీసుకెళ్ళింది? అసలు యూఎస్ ఎందుకు ఇరాన్ మీద ఆంక్షలు విధించింది? అయినా గానీ వాటిని లెక్క చేయకుండా ఇరాన్ న్యూక్లియర్ బాంబ్‌ని ఎలా సక్సెస్ అయింది? అసలు న్యూక్లియర్ బాంబ్ అంటే ఏంటి? అదేవిధంగా ఇరాక్ యొక్క అంటే గల్ఫ్ దేశాల్లో ఇరాక్ ఉన్న ప్రాముఖ్యత ఏంటి? ఇరాక్లో ఎందుకు సద్దాం హుసేన్ని గద్దెదించారు? ఇట్లా గల్ఫ్ విషయాలను చర్చిస్తూనే అమెరికా, ఇజ్రాయెల్ గురించి కూడా మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకు అంటే ఈ రెండు కూడా చాలా ఇంట్రెస్టింగ్ అంశాలు. ఇప్పుడు మొత్తం ప్రపంచం మొత్తం తాజాగా మొన్నటిదాకా అమెరికా వైపు చూస్తూ ఉంటే ట్రంప్ నిర్ణయాలతో ఇప్పుడు ఇరాన్ వైపు చూసే పరిస్థితి. కాబట్టి చాలా చక్కగా అర్థవంతంగా అందరికీ అర్థమయ్యేటట్టు షార్ట్ నోట్లో నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇది చాలా పెద్ద హిస్టరీ, కానీ దీన్ని కన్సైజ్ చేసి చెప్పే ప్రయత్నం చేస్తాను. తాజాగా మనకి ఇరాన్ న్యూక్లియర్ బాంబు చేయటంలో సక్సెస్ అయింది అనుకున్నాం కదా. అయితే ఇరాన్ యొక్క సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితిని మనం ఒకసారి పరిశీలిస్తే అసలు ఎందుకు ఈ ఇరాన్ న్యూక్లియర్ బాంబును తయారు చేసింది ఇప్పుడు అనేది మనకు అర్థమవుతుంది. సాధారణంగా ముస్లింలో రెండు తెగలు ఉంటారు, షియా తెగ, సున్నీ తెగ. సో ఈ సున్నీ తెగవారు ఎవరు అంటే మహమ్మద్ ప్రవక్త, ఎవరైతే ఇస్లాంకి మూల పురుషుడైనటువంటి మహమ్మద్ ప్రవక్త చనిపోయిన తర్వాత ఆయన స్థానంలో సుప్రీం లీడర్గా ఎవరు ఉండాలి, అంటే మత పెద్దగా ఎవరు ఉండాలి అనే ఒక పెద్ద చర్చ జరిగినప్పుడు సున్నీలందరూ కూడా ఏకగ్రీవంగా మహమ్మద్ ప్రవక్త స్థానంలో ఆయన ఫ్రెండ్ అయినటువంటి, అంటే మహమ్మద్ ప్రవక్త ఫ్రెండ్ అయినటువంటి అబూబకర్ని మేము ఆ లీడర్గా ఎంచుకున్నాము అని చెప్పి సున్నీ తెగ భావించింది, ఫాలో అయింది. అంటే అబూబకర్ ప్రీచెస్ని ఫాలో అయింది. అయితే ఈ షియా తెగ ఏంటి అని అంటే ఎవరైతే మహమ్మద్ ప్రవక్త చనిపోయిన తర్వాత ఆయన స్థానంలోకి వారి కుటుంబం, వారి బ్లడ్ నుంచి రావాలి అని చెప్పి ఆలోచించింది. సో ఆ సందర్భంలో మహమ్మద్ ప్రవక్త యొక్క అల్లుడు, మేనల్లుడు ఎవరైతే ఉన్నారో ఆయన అలీ, ఆయన్ని మెయిన్ సుప్రీం లీడర్గా, అంటే ఆయన ప్రవచనాలని మేము ఫాలో అవుతామని చెప్పి షియా తెగ అంగీకరించింది. అంటే ఎవరైతే ఫ్రెండ్ని ఫాలో అయ్యే వాళ్ళేమో సున్నీలుగా ఉన్నారు, ఎవరైతే మహమ్మద్ ప్రవక్త అల్లుడిని ఫాలో అయ్యే వాళ్ళందరూ కూడా షియాగా ఉన్నారు. ఇప్పుడు ఇరాన్ మొత్తం కూడా షియా తెగకు సంబంధించింది. ప్రపంచం అంతా కూడా సున్నీలు ఎక్కువ మంది ఉన్నారు, కానీ ఇరాక్లో ఈ షియా తెగకు సంబంధించిన వారు ఎక్కువ ఉన్నారు. అందులో ప్రధానంగా ఇరాన్లో షియా తెగకు సంబంధించిన వారు ఎవరైతే మహమ్మద్ ప్రవక్త అల్లుడిని ఫాలో అయ్యే వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. అయితే ఏమైంది అంటే ఇదంతా కూడా ఇస్లామిక్ చట్టాలను అనుసరించి ఇరాన్ నడుస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఇస్లాం చట్టాలకు వ్యతిరేకంగా అక్కడ రాజ్యం నడవదు. అయితే ఏం జరిగింది అంటే కొంచెం ఇరాక్ను కూడా టచ్ చేద్దాం. ఈ ఇరాక్లో ఏం జరిగింది అంటే మతపరంగా అక్కడ కూడా షియాలు, సున్నీలు పరంగా చూస్తే షియాలే అధికంగా ఉన్నారు. 60% ఇరాక్లో కూడా షియాలే అధికంగా ఉన్నారు. ఎందుకంటే షియా తెగ ఇరాక్లోనే ఎక్కువ ఉన్నారు. ప్రపంచం అంతటా భారతదేశం కానీ, పాకిస్తాన్ కానీ, ప్రధానంగా సౌదీ అరేబియా కానీ అంతా సున్నీలే ఉన్నారు. ఆ ఇరాక్లో మాత్రం వాళ్ళ ప్రాబల్యం ఉంది. అందులో ఇరాన్ ఫుల్ టైం ఉంది. ఇరాక్ వచ్చేసరికి సగం, అంటే 60% ఉన్నారు. రిమైనింగ్ 40% సున్నీలు ఉన్నారు. అయితే ఇరాక్లో ఏం జరిగిందంటే సున్నీ లీడర్ అయినటువంటి సద్దాం హుస్సేన్ అక్కడ షియాలను అణిచి ఆయన అధికారంలోకి వచ్చాడు. సో ఆయన అధికారంలో రాగానే సుమారు సుదీర్ఘంగా నియంతలాగా షియాలను నోరెత్తనీయకుండా, ఈవెన్ దో మైనారిటీ అయినా సున్నీ ఇరాక్లో షియా ప్రజలు నోరెత్తకుండా అక్కడ ఆయన అణిచివేయడం జరిగింది. సో 1970 ఆ దశకాల నుంచి 2003 వరకు సుమారు చాలా సంవత్సరాలు పరిపాలించడం జరిగింది. దీంతో అక్కడ షియా తెగ రగిలిపోయింది. ఎప్పుడైతే అమెరికాలో 21/11 జరిగింది కదా, సో ఈ ట్విన్ టవర్స్ని కూల్చేశారో దాని తర్వాత అప్పటి అమెరికా అధ్యక్షుడు బుష్ ఏం చేశాడంటే సద్దాం హుసేన్ ఈ టెర్రరిస్టులందరికీ ఫండ్స్ ఇచ్చాడు, ఆయన దగ్గర వెపన్స్, చాలా బయో వెపన్స్ ఉన్నాయి అని చెప్పి ఇరాక్ మీద దాడి చేశారు. దీనికి షియా తెగ సపోర్ట్ చేసింది. ఎందుకని? మైనారిటీలుగా ఉన్న సున్నీలు సద్దాం హుసేన్ అధికారంలో ఉన్నాడు, షియాను తొక్కేస్తున్నాడు కాబట్టి ఈ షియాలందరూ కూడా అమెరికాకి సపోర్ట్ చేసి సద్దాం హుసేన్ దించి ఆయన్ని ట్రయల్ చేసి, గతంలో షియాల్ని చంపాడు, 148 మందిని హత్య చేశాడని చెప్పి ఆయన మీద ఒక ట్రయల్ వేసి ఆయన్ని ఉరితీయడం జరిగింది. సో ఇది ఇరాక్ది. ఇప్పుడు ఇరాన్ విషయానికి వస్తే ఇక్కడ షియాలు ఏంటి అని అంటే అక్కడ షియాలేమో, ఇరాక్లో షియాలేమో అమెరికాకి సపోర్ట్ చేశారు. ఎందుకని? సున్నీల పెత్తనం తగ్గించడానికి, సద్దాం హుసేన్ని గద్దెదించడానికి అక్కడ అమెరికాని
ఎలో చేశారు వాళ్ళ కంట్రీలోకి. కానీ వాస్తవానికి అక్కడ సద్దాం హుసేన్ని గద్దె దించడానికి వచ్చినటువంటి అమెరికా అక్కడ ఆయిల్ ఎక్స్పోర్ట్స్ మొత్తం లూట్ చేసింది. అది వేరే విషయం. ఆయన తర్వాత ఏంటంటే ఇన్వెస్టిగేషన్ అక్కడ ఏ వెపన్స్ లేవని తెలిసింది. సద్దాం హుసేన్ ఏం వెపన్స్ డెవలప్ చేయలేదని తెలిసేపటికి అమెరికా తప్పు జరిగింది అని చెప్పి ఇరాక్ నుంచి ఆ ట్రూప్స్ని వెనక్కి తీసుకెళ్ళింది. అప్పటికే సద్దాం హుసేన్ని చంపేసింది, చాలా ఆయిల్ని ఎక్స్ట్రాక్ట్ చేసింది. సో ఇదంతా హిస్టరీ. కానీ ఇక్కడ షియాల స్వభావం గురించి చెప్తున్నాను. సో ఎక్కడైతే ఇరాక్లో యుఎస్ని ఇంటర్వెన్ చేసి సున్నీ నాయకుడైన సద్దాం హుసేన్ గందించిన షియాలు ఇరాన్కి వచ్చేపాటికి పూర్తిగా మెజారిటీ ఉన్నారు కదా, అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారంటే అమెరికాని వ్యతిరేకిస్తున్నారు. చూడండి, డ్యూయల్ రోల్. అక్కడేమో నో అంటున్నారు, అక్కడేమో ఎస్ అన్నారు, ఇక్కడేమో నో అంటున్నారు. ఎందుకంటే ఇరాన్ ఇక్కడ మెజారిటీగా ఉంది. సో మెజారిటీగా ఉండడంతో పాటు మోడర్న్ ఇరానియన్స్ అందరూ కూడా చదువుకున్న వాళ్ళు అయ్యారు. ఎప్పుడైనా సరే మతపరంగా మనకి ఇజ్రాయెల్ అదేవిధంగా అమెరికా మనకి ఎగనెస్ట్గా ఉంటారు, కాబట్టి మనల్ని ఎప్పుడైనా సరే అణిచివేస్తారు. ఎలాగైతే ఇరాక్లో మారణ హోమం సృష్టించి అక్కడ సద్దాం హుసేన్ గద్దెదించారో మనల్ని కూడా గద్దెదించుతారు అని ఆలోచించారు. అక్కడ షియాలు విభిన్నంగా ఆలోచించారు. ఇక్కడేమో అమెరికాని పాలస్తీనా భూభాగాన్ని అమెరికా లాగేసుకుంది. సో కాబట్టి మనకు ఎప్పుడైనా సరే థ్రెట్ ఉంటుంది అని చెప్పి ఇరానియన్స్ అందరూ కూడా ఇరాన్ సుప్రీం లీడర్ ఎవరంటే అయతుల్లా అలీ ఖమేనీ, ఈయన సారథ్యంలో అక్కడ ఇరాన్ నడుస్తూ ఉంది. సో వీళ్ళు కూడా అమెరికాని వ్యతిరేకించారు. వీళ్ళ ప్రధానమైనటువంటి ఎలిగేషన్ ఏంటి అని అంటే పాలస్తీనా ముస్లిం సంబంధించింది భూభాగాన్ని ఇజ్రాయెల్ లాగేసుకుంది అని. సరే, అదొక పెద్ద చరిత్ర వాళ్ళ ఎలిగేషన్ అది. దాంట్లో రెండు వైపులా కూడా ఇది ఉంది. మన వీడియోలోనే మనం చాలాసార్లు ఆ వీడియోస్ కూడా చెప్పాం గల్ఫ్కి సంబంధించి, చూడండి. అయితే ఇకపోతే ఏంటంటే, సో ఇలా ఉన్న ఇరాన్ ఏం చేసింది అంటే ఇప్పుడు అమెరికాని ఇజ్రాయెల్ని వ్యతిరేకిస్తుంది. ఎందుకని? పాలస్తీనాకి సపోర్ట్ చేయట్లేదు, పాలస్తీనా భూభాగాల్ని లాగేసుకున్నారు. కాబట్టి అమెరికా ఎప్పుడైనా సరే ఇరాన్కి శత్రువు అని చెప్పి వీళ్ళని రక్షించుకోవడంలో తాజాగా అణుబాంబును తయారు చేయడం జరిగింది. ఇది స్టోరీ. అంటే ఇరాక్ని ఉదాహరణగా తీసుకొని ఇరాన్ మేల్కొంది. అయితే ఏం జరిగింది అంటే గతంలోనే ఈ న్యూక్లియర్ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశారు. అయితే ఈ స్టార్ట్ చేయడంతో అమెరికా వాళ్ళ మీద శాంక్షన్స్ విధించింది. శాంక్షన్స్ అంటే ఏంటి? వాళ్ళు ఏమైనా ఎగుమతులు చేస్తూ ఉంటే దాని మీద హై ట్యాక్స్ వేస్తారు. వాళ్ళ దేశానికి అందుతున్న సహాయం ఏదైనా ఉంటే అమెరికా నుంచి ఇరాన్కి అందుతున్న సహాయం ఏదైనా మెడికల్ కానీ ఇవన్నీ కూడా నిలుపుదల చేయటం, ఏదన్నా దిగుమతి అయితే అమెరికా నుంచి ఇక్కడికి ఇరాన్కి దిగుమతి స్టాప్ చేయటం, అక్కడ నుంచి ఎగుమతి అయ్యమంటే హై ట్యాక్సెస్ వేసి వాళ్ళని నిరోధించడం, ఇట్లా కట్టడి చేయడం ఆర్థికంగా. సో ఇలా చేశారు. తర్వాత 2018లో ట్రంప్ వచ్చిన తర్వాత ఏంటంటే ఈ శాంక్షన్స్ మొత్తం మళ్ళీ గట్టిగా ఇంపోజ్ చేసేపాటికి ముందేమో పీస్ అగ్రిమెంట్ చేసుకొని మేము దీన్ని స్లో చేస్తాము అని చెప్పారు ఇరాన్. కానీ 2018లో ఇరాన్తో ఎప్పటికైనా మనకి ఇబ్బంది, ట్రంప్ తెలుసుగా చాలా విపరీతంగా ఉంటాడు, అందుకని శాంక్షన్స్ గట్టిగా ఇంపోజ్ చేశాడు. ఇక అప్పటి నుంచి ఇరాన్ అసలు వీళ్ళతో మనకి శాంతి ఒప్పందం వద్దు, ఏమీ వద్దు అని చెప్పి న్యూక్లియర్ బాంబుని తయారు చేయడం జరిగింది. ఎప్పుడైతే ఈ ఇరాన్ ఈ ట్రంప్ దుశ్చర్యలు, అంటే ట్రంప్ ప్రపంచ దేశాల మీద ఎలా ఉన్నాడు ఇవన్నీ కూడా ప్యూర్గా అబ్జర్వ్ చేస్తూ ఉండి ఇరాన్ కూడా న్యూక్లియర్ బాంబుని తయారు చేయడం మొదలుపెట్టింది. న్యూక్లియర్ బాంబులో ఏంటంటే మనకి యురేనియం ప్రొలిఫరేషన్ అంటారు, అంటే యురేనియంని శుద్ధి చేయటం. సో 235, 238 అని రెండుగా డివైడ్ చేస్తారు యురేనియంని. సో దీంట్లో ఈ 235 యురేనియం దీన్ని అంటే గ్యాస్గా ఉన్న యురేనియంని మెటల్గా తీర్చిదిద్ది దీన్ని బాంబుగా తయారు చేస్తారు ఫైనల్గా. దీంట్లో దశలు ఉన్నాయి. 0 నుంచి 3% ఉంటే ఈ యురేనియంని ఏం చేస్తారంటే 0 to 3% యురేనియంతో పవర్ ప్రొడ్యూస్ చేయొచ్చు. మన భారతదేశం కూడా SMRలని సో వీటిని డెవలప్ చేస్తున్నారు. అంటే స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ అని ఈ యురేనియంని చిన్న చిన్న మాడ్యులర్స్లో తీసుకొచ్చి దాని ద్వారా కరెంట్ తీసుకొస్తారనమాట. సో 0 to 3% ఉంటే యురేనియము దాంతో కరెంట్ చేయొచ్చు. అది కాకుండా 20% ఉందనుకోండి, ఇది స్మాల్ రియాక్టర్ల కింద వస్తుంది. అంటే ఇక బాంబు తయారు చేయడానికి సన్నద్ధం అయిపోయినట్టే. సో ఎప్పుడైతే 20 నుంచి 60% యురేనియం శుద్ధి చేసి ప్రొలిఫరేషన్ చేశారో ఇక అప్పుడు ఆల్మోస్ట్ ఒక న్యూక్లియర్ బాంబుని తయారు చేయొచ్చు. ఇక 60 to 90% వెళ్ళింది అంటే అది యురేనియం బాంబుగా కన్వర్ట్ అయిపోయినట్టే. అంటే గ్యాస్ యురేనియంని మెటల్గా కన్వర్ట్ చేసి బాంబుగా దాన్ని ఫిక్స్ చేస్తారు. సో ఇప్పుడు ఇరాన్ ఏ దశలో ఉందంటే 60% దశలో ఉంది. అంటే ఆల్మోస్ట్ బాంబు తయారు చేయడానికి సిద్ధంగా ఉంది. దాన్ని 90%కి ప్రొలిఫరేట్ చేయడం పెద్ద ఒక వారాల పని. గట్టిగా ఒక 2-3 వారాలు కూర్చుంటే దాన్ని బాంబు తయారు చేసేయచ్చు అనమాట. అంటే ఆల్మోస్ట్ ఏంటి, ఇరాన్ దగ్గర ఇప్పటికే న్యూక్లియర్ వెపన్ ఉంది అని చెప్పి బాహ్య ప్రపంచానికి తెలియజేశారు. గల్ఫ్ మీద ఆయిల్ కోసం దోచుకోవడానికి పాలస్తీనా కానీ అమెరికా కానీ లేదా యూరోపియన్ కంట్రీస్ కానీ మా దేశాల మీద
మా దేశాలకు కనుక వస్తే మేము ఈ అణుబాంబుతో ఎదుర్కొంటాం, ఇదివరకు ఇరాక్ లాగా మేము ఒప్పుకోము అని చెప్పి ఇండైరెక్ట్గా ప్రపంచానికి చెప్తుందన్నమాట. ఎందుకంటే ఇప్పుడు ఇరాన్ తో భారత్కి సత్సంబంధాలను ఇప్పుడు ఆయిల్ కోసం ఇరాన్ మీద కొంత మనం డిపెండ్ అవుతూ ఉన్నాం. సో ప్రపంచం అంతా డిపెండ్ అవుతూ ఉంది ఇప్పుడు, ఎందుకంటే ఆయిల్ మొత్తం ఎక్స్పోర్ట్ అక్కడి నుంచే కదా. అందుకని అమెరికా ఎప్పుడు కన్నేసి ఉంచుతుంది అనమాట. సో దీంతో ఆ దేశ ప్రజలు ఏంటంటే, మీరు కనుక మా మీద దాడి చేస్తే ఇరాక్ లాగా సద్దాం హుసేన్ సాగ్గా చూపించి, సున్నీ నాయకుడిగా సద్దాం హుసేన్ చూపించి, ఇరాక్లో ఉన్న షియా తెగల మొత్తాన్ని యుఎస్ లోబరుచుకొని అక్కడ సద్దాం హుసేన్ గద్దెదించినట్టుగా మా మీద కనుక ప్రయోగిస్తే మేమందరం మెజారిటీ షియాలం ఇక్కడ. సో కాబట్టి మేము మిమ్మల్ని ఎదుర్కొంటాం, అణుబాంబుతో ఎదుర్కొంటాం అని చెప్పి చాలా గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఉందన్నమాట. సో దీంతో ఈ అణుబాంబు తీసుకొచ్చిన నేపథ్యంతో ఆయిల్ మీద పూర్తి గ్రిప్ ఇరాన్ తెచ్చుకొని వాళ్ళు టారిఫ్లు నిర్ణయించే స్థితి వస్తుందా. ఇదివరకేంటంటే ఇరాన్ దగ్గర నుంచి మీకు ఆ సాయం అందించాం, ఈ సాయం అందించాం అని చెప్పి అమెరికా కొంత ఇతర దేశాలు అమెరికా ఇవన్నీ కూడా వాళ్ళని చేసాయి. కానీ ఇప్పుడు ఏంటంటే ఆ న్యూక్లియర్ బాంబు రావడంతో వాళ్ళే ప్రిడామినెంట్గా ఉంటే, సో వాళ్ళే ధరలు నిర్ణయించి భవిష్యత్తులో వాళ్ళే నాయకత్వ రోల్ ప్లే చేస్తారు అని చెప్పి అమెరికా భయపడుతుంది. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఇరాక్ జరిగినటువంటి పరిస్థితులను అంచనా వేసి ఇరాన్ మేల్కొని పాలస్తీనాని కొల్లగొడుతుందంటే ముస్లిమ్స్ని ఇబ్బంది పెడుతుంది కాబట్టి మాకు ఇజ్రాయెల్ ప్రథమ శత్రువు, ఇజ్రాయెల్ అలీగా ఉన్న యూరప్, అమెరికా కూడా మాకు శత్రువులు అని చెప్పి ప్రకటించాయి. కాబట్టి అమెరికా వాళ్ళు ఊరుకుంటారా? ఊరుకోరు కదా, వాళ్ళు ఇంకా ఎత్తులేస్తూ ఉంటారు కదా. సో ఇది ఓవరాల్గా. సో ఇక్కడ మనం చర్చించింది అంటే ఇరాన్, ఇరాక్ పరిస్థితులు గురించి చర్చించాం. షియా తెగంటే ఎవరు, సున్నీ తెగంటే ఎవరు చర్చించాం. అదేవిధంగా ఇరాన్ ఎందుకు ఇజ్రాయెల్ని, అమెరికాని, యూరప్ కంట్రీని వ్యతిరేకిస్తుంది. సో ఇవన్నీ కూడా మనం చర్చించడం జరిగింది. ఇది షార్ట్ నోట్లో. సో మరొక మంచి వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.